చేయడానికి డబ్బులు కేటాయించవలసిందిగా కోరడం జరుగుతుంది. పి జనార్దన్ రెడ్డి గారు. అయిపోయింది అధ్యక్ష. సార్, నేను మంత్రి గారితో మనవి చేసేది ఏమంటే సార్, ఇరిగేషన్ మినిస్టర్ గారికి సార్, ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ తెలంగాణ ప్రాంతంలో చాలా ముఖ్యమైన సార్. మన మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ కావాలని. కానీ ఇచ్చంపల్లి ప్రాజెక్టు వల్ల అటు ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, నిజామాబాద్ కానీ ఇవి అన్ని జిల్లాలకు మరి సస్యశ్యామలంగా ఉంటుంది సార్. దాని విషయంలో బడ్జెట్లో ఒక మాట కూడా మంత్రి గారు మాట్లాడలేదు. మరి ఆ ప్రాజెక్టును తీసుకుంటారా లేదా ఏంటిదని మనవి చేస్తాం సార్. అది చాలా ఇంపార్టెంట్, అది తీసుకోవాలని నేను మీతో మనవి చేస్తాను సార్. దాంతోపాటు సార్, పోతిరెడ్డిపాడు విషయంలో 3 జీవోలు తీయడం జరిగింది సార్. ఇది చాలా చాకచక్యంగా ఇంట్లో బడ్జెట్లో పెట్టడం జరిగింది సార్ మంత్రి గారు. మరి 3 జీవోలలో కూడా శ్రీశైలం వద్ద కాలువ కట్టడాల అభివృద్ధి మరియు ప్రత్యేక కాలువ నిర్మాణం అని పెట్టడం జరిగింది సార్. సార్, మేము మొదటి నుండి మనవి చేసేది ఏమంటే, ఈ పోతిరెడ్డిపాడు వల్ల హైదరాబాద్ జంట నగరాలకు తాగే నీటికి బాగా ఎఫెక్ట్ అవుతుంది సార్. ఇక్కడ హైదరాబాద్ జంట నగరాల్లో కానీ, రంగారెడ్డి మున్సిపాలిటీలో కానీ, ఆంధ్ర ప్రాంత ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ, రాయలసీమ ప్రజలు కానీ అందరూ ఉన్నారు సార్. మొత్తం బిజినెస్ ఇక్కడ ఉంది సార్ వాళ్ళది. అయితే నేను మనవి చేసేది ఏమంటే సార్, ఇక్కడ ఇప్పుడు కృష్ణా 3 ఫేజులు నీళ్లు రావడం ఉండే, మరి 3rd ఫేజ్ తీసుకొస్తారా లేదా అది చెప్పలేదు. తర్వాత మీ ద్వారా మనవి చేసేది ఏమంటే, ఈ పోతిరెడ్డిపాడు 841 హైట్లో దాన్ని తీసుకెళ్ళినట్లయితే 44 క్యూసెక్స్లో స్పీడ్లో సార్ హైదరాబాద్కు నీళ్ళు రావు సార్. హైదరాబాద్కి కాకుండా ఇక్కడ కోస్తా ఆంధ్ర, మరి కృష్ణా కానీ, గుంటూరు కానీ, ప్రకాశం కానీ, వెస్ట్ గోదావరి కానీ, తర్వాత తెలంగాణలో ఖమ్మం కానీ, మహబూబ్ నగర్ కానీ, నల్గొండ కానీ ఇవన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది సార్. దీని విషయంలో మేము మంత్రి గారికి చాలాసార్లు చెప్పడం జరిగింది. మీరు ఫ్లడ్ వాటర్ తీసుకుపోతా అంటారు, ఫ్లడ్ వాటర్ మెకానిజం ఏమిటిది, ఏ విధంగా తీసుకుపోతారో మాకు తెలియజేయాలని ఎన్నిసార్లు అడిగినా జవాబు లేదు సార్. దీని మీద వారు ఇలా బడ్జెట్లో పెట్టేసి రేపు ముందుకు వెళ్ళిపోతే ఇది చాలా ఆందోళనకరమైన విషయం సార్. దీన్ని తీవ్రంగా నేను ప్రత్యేకంగా మేము దీన్ని హైదరాబాద్ జంట నగరాలకు ఎంతో పోరాటం జరిపి మంచినీళ్ళు తీసుకురావడం జరిగింది సార్. దీని విషయంలో మినిస్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇది అబెన్స్లన్నా పెట్టండి, ప్రజలకు తెలిసే వరకు అబెన్స్లన్నా పెట్టండి, బాగుంటుంది. మరి దీని విషయంలో ఇప్పుడు పోలవరం ఉంది సార్, దాని విషయంలో కూడా గిరిజనులకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. గిరిజనులకు ఇబ్బంది కాకుండా చూడాలని కూడా నేను మనవి చేస్తున్నా. దీని విషయంలో పోతిరెడ్డిపాడు విషయంలో మరి ప్రజలు చాలా ఆందోళనకరంగా ఉన్నారు. మరి దీని విషయంలో మంత్రి గారు